ఈ రోజుతో ఆ చెంబు టెన్షన్కి ఫుల్ స్టాప్ పెట్టేస్తానని చెప్పేసి శ్రీవల్లి దగ్గరికి వస్తాడు కదా భాగ్యం వాళ్ళ ఆయన ఆనందరావు. వద్దు నాన్నోయ్, నువ్వు మళ్ళీ ఏదో ఒకటి పెంట చేస్తావు, నాకు ఊపిరాడకుండా చేస్తావు అని చెప్పేసి ఇంకా శ్రీవల్లి అనగానే ఈ నాన్న తక్కువ అంచనా వేస్తున్నావు అని చెప్పేసి అనగానే దొంగతనానికి వచ్చినప్పుడు కూడా ఇలాగే బిల్డప్ కొట్టావు, ముందు ఇక్కడ నుంచి పో అని చెప్పేసి శ్రీవల్లి అయితే పంపించాలని చూడగానే ఓసి నా పిచ్చి అమ్మడు, మీ నాన్న టాలెంట్ నీకు తెలియడే లేదు, చట్నీ లేకుండా ఇడ్లీ అమ్మేస్తా, నేను ఈ రాత్రికి ఇంట్లో ఉండేటట్టుగా నువ్వు చిన్న ప్లాన్ చేసావంటే మిగతాదంతా నేను చూసుకుంటా పదా అని చెప్పేసి ఇక రామరాజు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాడనమాట. ఇక అక్కడికి వెళ్ళి నేను వెళ్ళొస్తాను బావగారు అని చెప్పేసి చెప్పగానే ఇక పక్కనే ఉన్న శ్రీవల్లి అయితే అయ్యో నాన్నగారండి చాలా రాత్రి అయిపోయిందండి, ఈ టైంలో ఆటోలు కూడా దొరకవు, ఉదయాన్నే వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అంటది. ఇక రామరాజు వేదవతి వాళ్ళు కూడా పొద్దున్నే వెళ్ళండి అని చెప్పేసి అంటారనమాట. ఇక ఆనందరావు అయితే మీరు చెప్పాక నేను కాదంటానా, ఈ రాత్రికి ఇక్కడే ఉంటానులే అని చెప్పేసి అంటాడు. ఇక మరి నా చెంబు సంగతి అని చెప్పేసి తిరుపతి అనగానే పొద్దున్నే చూద్దాంలే అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట. పొద్దున్నే చూద్దామా, పొద్దున్నే ఎంత ఇబ్బంది అవుతుంది మీకేం తెలుసు అని చెప్పేసి తిరుపతి అయితే అంటాడనమాట. ఇక ఆ చెంబుని చూసిన ఇడ్లీ అయితే చూడమ్ముడు, ఈ రాత్రికి ఎలా అయినా ఆ చెంబు పని ఖతం చేయాలని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత చందు సాగర్ అయితే ఇద్దరు డబ్బుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇక సాగర్ అయితే చిన్నోడు మాట ఇచ్చాడంటే ఏదో విధంగా చేస్తాడా పెద్దోడా, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పేసి చెప్పగానే మాట ఇచ్చినంత తేలిక కాదురా 1,00,000 తేవడం అంటే, నీకు 100 ఇవ్వాలన్నా నాన్నే ఇవ్వాలి, అందుకే నీకు 1,00,000 అంటే ఎంత పెద్ద అమౌంట్ తెలియడం లేదు, ప్రాక్టికల్గా ఆలోచిస్తే 1,00,000 తేవడం చిన్నోడు వల్ల అసాధ్యం, కానీ నా బాధను చూసి తట్టుకోలేక ఎమోషనల్గా ఆలోచించాడు, తలకు మించిన భారాన్ని పెట్టుకున్నట్టు వాడు అని చెప్పేసి చందు అనగానే ఇక ఆ మాటలన్నీ ధీరాజ్ అయితే వింటూ ఉంటాడనమాట. నెలకే 50,000 జీతం ఉన్న నాకు ఎవరూ 1,00,000 సహాయం చేయడం లేదు, పాపం చిన్నోడిది డెలివరీ జాబ్, అంత పెద్ద అమౌంట్ అప్పుగా వాడికి ఎవరిస్తారా అని చెప్పేసి చందు అనగానే సరే రేపటి వరకు టైం ఉంది కదా, చిన్నోడు ఏదో ఒకటి చేస్తాడు లేరా అని చెప్పేసి చందు సాగర్ అయితే అంటాడు అనమాట. ఏమోరా, తెల్లారితే నాకు భయం తప్ప ఏమీ ఉండదు, రేపటితో నా జీవితం అయిపోయింది, ఇన్ని రోజులుగా నాన్న నా మీద పెట్టుకున్న నమ్మకం అంతా పోతుంది, అదే జరిగితే నేను బతికి ఉండడం వేస్ట్ అని చెప్పేసి చందు అయితే అంటాడనమాట. ఇక దూరం నుంచి వాళ్ళ మాటలు విన్న ధీరజ్ అయితే ఏంటని ఆ మాటలు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అన్నయ్యని ఏదో ఒక విధంగా ఈ సమస్య నుంచి బయటపడేయాలి, ఆ 1,00,000 ఇవ్వకపోతే అన్నయ్య చచ్చేటట్టు ఉన్నాడు కాబట్టి తెల్లారేసరికి ఏదో ఒకటి చేసి 1,00,000 తీసుకొని రావాలి, ఏం చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. ఇక తర్వాత ప్రేమ అయితే ధీరజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ చెత్త వెధవ నన్ను బెదిరిస్తాడా, ఇంకోసారి నాకు ఫోన్ చేయాలి, ఫోన్లోనే చంపేస్తావా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అలా అనుకున్నదో లేదో ఎంతలో ఫోన్ అయితే మోగుతుందనమాట. ఆ కళ్యాణ్ గడే చేశాడని చెప్పేసి అనుకొని భలే దొరికావురా, నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నా అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేస్తానమాట. హాయ్ బేబీ అని చెప్పేసి కళ్యాణ్ పలకరించేసరికి బేబీ గీబీ అన్నవంటే చంపేస్తా, 4 ఫోటోలు పంపిస్తే భయపడతానని అనుకున్నావురా, తొక్క కూడా భయపడను, గొయ్యి తీసి కప్పెట్టేస్తా, నేనేం తప్పు చేశానని నీకు భయపడాలరా, పిరికి పందులా దాక్కుని నాకు ఫోటోలు పంపిస్తే బెదిరిస్తున్నావు, నీకు దమ్ముంటే ఎదురుగా రారా, నిన్ను తొక్కి పట్టి నార తీయకపోతే నా పేరు ప్రేమ కాదు, రారా నా ముందుకు రా, నా గురించి ఎవరికి చెప్తావో ఏమని చెప్తావో చెప్పరా, అసలు మా ఇంటి గుమ్మం దాటరా అని చెప్పేసి శబ్దాలు చేస్తూ ఉంటుందన్నమాట. ఇక కళ్యాణ్ అయితే వాళ్ళ ఇంటి ముందు నుంచే సెల్ఫ్ దిగి ప్రేమకైతే ఫోటో పంపిస్తాడు. ఇక అది చూసిన ప్రేమ అయితే భయంతో వణికిపోతూ ఉంటుందన్నమాట. ఇక అప్పటి వరకు శబ్దాలు చేసి నోటికి అడ్డుగా చేపెట్టుకుని భయంతో చచ్చిపోతూ ఉంటుంది. బేబీ ఎలా ఉంది ఫోటో, ఇప్పటి వరకు తాచుపంలో బుసలు కొట్టావు కదే, వచ్చి ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకున్నావు కదా, వస్తున్నా ఉండు అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడు. ఇక ప్రేమ అయితే భయంతో బయటకైతే పరుగు తీస్తుంది. ఇక ప్రేమ టెన్షన్ పట్టాన్ని వేదవతి అయితే గమనించి ఎక్కడికి ప్రేమ అని చెప్పేసి అడగానే చల్లగాలి కోసం బయటకు వెళ్తున్న అత్తయ్య అని చెప్పేసి ప్రేమ అయితే చెప్తుంది అనమాట. అయితే శ్రీవల్లి అయితే గమనించి టెన్షన్ ఎందుకు పడుతుంది ప్రేమ అని చెప్పేసి గమనిస్తూ ఉంటుంది అనమాట. ఇక ప్రేమ అయితే ఆ కళ్యాణ్ గారిని వెతుక్కుంటూ వాడు చెప్పిన చోటకైతే కంగారుగా వెళ్తుంది అనమాట. అయితే ప్రేమను తిప్పలు పెడుతూ ఇక ఆమెను వెంటాడుతూ చాటుగా ఫోటోలు తీస్తూ ఉంటాడనమాట కళ్యాణ్. ప్రేమ అతని కోసం పరిగెడుతూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే ఫోన్ చేసి నువ్వు ఇలా భయపడుతూ పరుగులు పెడుతూనే ఉండాలని చెప్పేసి ప్రేమను అయితే భయపెట్టేస్తూ ఉంటాడనమాట. ఇక చందు గురించి ఆలోచించి ధీరజ్ అయితే తెల్లవారితే అన్నయ్యకి 1,00,000 రూపాయలు ఇవ్వాలి, నాకు ఇప్పుడు వేరే దారి ఏం లేదని ఏం చేయాలని చెప్పేసి అనుకుని రామరాజు అకౌంట్లో నుంచి డబ్బులు అయితే దొంగతనం చేస్తాడనమాట. ఇక రామరాజు ఫోన్ దొంగిలించి ఆ ఫోన్ నుంచి తన అకౌంట్కి 1,00,000 రూపాయలు పంపించుకుంటూ ఉంటాడు. ఇక ధీరజ్ చేతిలో ఫోన్ ఉన్నప్పుడే రామరాజుకి అయితే ఫోను అవసరం వస్తుంది అనమాట ఏదో. ఇక ఆ ఫోన్ కోసం వెతుకుతూ ఉంటాడు రామరాజు. ఇక ఆ ఫోన్ కంగారుగా ధీరజ్ అయితే తన జేబులో పెట్టేసుకుంటాడు అనమాట. ఇక ఇంతలో శ్రీవల్లి వచ్చి వేరే ఫోన్ నుంచి ఆ ఫోన్కి అయితే ఫోన్ చేస్తుంది. అప్పటికి
ఇక మెల్లగా ఆ ఫోన్ని దిండి కింద అయితే పెట్టేస్తాడనమాట ధీరజ్. వీడు పక్కనే ఉండి కూడా నా ఫోన్ ఇక్కడ ఉందని చెప్పలేదేంటి అని చెప్పేసి ధీరజ్ని అయితే అనుమానిస్తూ ఉంటాడనమాట రామరాజు. వాడు నా దగ్గరకు రావాలంటేనే భయపడతాడు, కానీ వచ్చి పక్కన కూర్చున్నాడేంట్రా అని చెప్పేసి తిరుపతి అనగానే ఇక ధీరజ్ అయితే నాకు వేరే దారి లేదు నాన్న, తప్పనిసరి పరిస్థితిలో మీ అకౌంట్లోంచి డబ్బులు దొంగలించాను, అన్నయ్యని కాపాడటానికి నాకు వేరే దారి కనిపించలేదు, నన్ను క్షమించు నాన్న అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అయితే రేపటి ఎపిసోడ్లో డబ్బులు కొట్టేసిన ధీరజ్ దొరికిపోతాడనమాట. ప్రేమ కూడా ఇక కళ్యాణ్ గారిని వెతుక్కుంటూ వెళ్తూ ఉండగానే ఇంక అప్పుడే ధీరజ్ అయితే చూసి, ఏంటి ఈ టైంలో, టైము 11 అవుతుంది, ఇంత రాత్రి వేళ నువ్వు బయట తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి అనగానే నాతో నీకేంట్రా, నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి అనగానే ఇక ధీరజ్ అయితే ప్రేమని చంపకేసి ఒకటిచ్చి నాకేం అవసరం అంటావా అని చెప్పేసి అనగానే అప్పుడే విశ్వ అయితే చూస్తాడనమాట. ప్రేమ ధీరజ్ ఇద్దరైతే గమనించుకోరు. ఇక విశ్వ అయితే ధీరజ్ ప్రేమను అలా కొట్టడం చూసి కోపంతో రగిలిపోతాడనమాట. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.